రాజమౌళి గారు 'మగధీర' మూవీ తర్వాత ఎందుకు స్టార్ హీరోని పెట్టి పెద్ద సినిమా తీయలేదో తెలుసా? రాజమౌళి గారు రిస్క్ చేసి ఏదైతే అది అయ్యిందని 'మగధీర' సినిమాని తీశారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ గారు ఆయన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ఈ సినిమాని తీశారు. రామ్ చరణ్ గారికి సెకండ్ మూవీ సినిమా రిలీజ్ అయిన దాకా కొంచెం టెన్షన్ పడ్డారు. అండ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. 'మగధీర' సినిమా హిట్ అవగానే అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూల్లో ఈ సినిమా బడ్జెట్ దాటిపోయింది, అప్పు చేసి మరి ఈ సినిమా తీశాను అని చెప్పారు. రామ్ చరణ్ సెకండ్ మూవీ అవడంతో సినిమాలో స్టార్టింగ్ బైక్ స్టంట్ సీన్స్, ఇంటర్వ్యూల మధ్య వచ్చే హార్స్ రైడింగ్ సీన్స్ కోసం చాలా రిస్క్ చేశాడని క్రెడిట్స్ మొత్తం వాళ్ళే తీసుకున్నారు. రాజమౌళి గారిని గాలికి వదిలేసి సినిమాలో షేర్స్ తక్కువ ఇచ్చారంట. అదేంటని అడిగితే రిస్క్ చేసి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ అని గొడవ కూడా అయ్యింది. అందుకనే ఇలా కాదని రాజమౌళి గారు సునీల్ ని పెట్టి మర్యాద రామన్న సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అలాగే ఈగతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అనిపించుకోండు.